యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్లోని కైతాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి తర్వాత లారీని ఢీకొట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీలు చంద్రధర్ రావు, శాంతారావుగా అధికారులు గుర్తించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్లోని కైతాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది, ఆ తర్వాత లారీని ఢీకొట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీలు చక్రధర్ రావుగా, అలాగే శాంతారావుగా అధికారులు గుర్తించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ యాక్సిడెంట్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, యాక్సిడెంట్ కి గల కారణాలు ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటుంది. చోటుపల్లిలో కైతాపురం వద్ద ఒక కారు అనేది డివైడర్ ను దాటుకొని వేరే అవతల రూట్ కి రాంగ్ రూట్ లోకి వెళ్ళిన సమయంలో, అదే సమయంలో విజయవాడ వెళ్తున్నటువంటి లారీ ఆ యొక్క వెహికల్ కొట్టడంతో వెహికల్ ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరణించారు. అదేవిధంగా మరో ఇద్దరు తీవ్ర గాయాలను పరిస్థితి. సో మృతులనే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఇంటెలిజెన్స్ డిఎస్పీలు చక్రధర్ రావు, అదేవిధంగా శాంతారావు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అదేవిధంగా ఇదే కారులో ప్రయాణిస్తున్నటువంటి అడిషనల్ ఎస్పీతో పాటు అదేవిధంగా డ్రైవర్ కూడా తీవ్రంగా కావడం జరిగింది. సో ఒక ప్రమాదమైన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలం చేరుకొని తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ అడిషనల్ ఎస్పీ ప్రసాద్ ను, అదేవిధంగా డ్రైవర్ నరసింహరావును ఇంకా ఉన్న కామినేని హాస్పిటల్ కు మెజర్ వైద్యం కోసం తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఈ పోలీసులు కూడా ఒక కేసు నిమిత్తం అని చెప్పేసి విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు కూడా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా ప్రమాదాన్ని కారణము నిద్రపత్తే అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తిస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో డ్రైవర్ తన యొక్క కాదు అంటే విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో కైతపురం మీద కూర్చున్న తర్వాత ఒక్కసారిగా అంటే అక్కడ ఒక చిన్న కర్వ్ అనేది కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. సో ఆ సమయంలో ఆ కర్వ్ గమనించక ఒక్కసారిగా వాహనం అనేది వేగంగా వెళ్తున్నప్పటికీ ఆ పక్కనే ఉన్నటువంటి డివైడర్ ని ఆ కారు ఎక్కికొని వెంటనే బయటకి అవతల రోడ్డు వైపు వెళ్ళిన పరిస్థితి ఉంది. అదే సమయంలో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న లారీ వేగంగా వస్తూ అవతలకు వచ్చినటువంటి యొక్క కారును బలంగా ఢీకొట్టడంతో మాత్రం ఘటనా స్థలంలోనే వాహనంలో ఉన్నటువంటి ఇద్దరు డిఎస్పీ కూడా మరణించిన పరిస్థితి ఉంది. అడిషనల్ ఎస్పీ అదేవిధంగా డ్రైవర్ కు తీవ్రంగా గాయాల నేపథ్యం అవుతుంది. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో వీరందరూ కూడా కేసు నిమిత్తం వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.